హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. 7 రోజులతో కూడిన ఉగాది పచ్చడికి మళ్ళీ మీ జీవితంలో కూడా అన్ని రసాలని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఈ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో వాడే ప్రతి ఒక్క పదార్థం కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మన హెల్త్కి. ఇందులో ముందుగా మనం వాడాల్సింది పులుపు కోసం కొత్తగా చింతపండు అండి. కొత్తగా వస్తుంది కదా, ఆ చింతపండుని గింజలు నారలు ఏమీ లేకుండా నీట్గా కడుక్కొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఇక్కడ నేను వగరు కోసం మామిడికాయ, అలాగే కొబ్బరి ముక్కలు, కారం కోసం మిరియాల పొడి, ఉప్పు, అలాగే చింతపండు పులుపు కోసం తీపి కోసం బెల్లం నీళ్ళని తీసుకున్నాను. కొత్త కుండ తీసుకోవాలి ఉగాదికి. మేమైతే తెలంగాణ సైడ్లో మా ప్రాంతంలో మాత్రం కొత్త కుండలో మాత్రమే చేస్తాము. కుండని కొనుక్కొచ్చి నీట్గా ఒక రోజు ముందే కొనుక్కొచ్చి నీట్గా వాష్ చేసి నానబెట్టి తెల్లారి ఈ విధంగా వాడుకుంటాం. నేను ముందుగా తీపి కోసం బెల్లం నీళ్ళు వేసుకున్నాను, పులుపు కోసం చింతపండు రసం వేసుకున్నాను, పులుపు తీపి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కోసం మీరు రాళ్ళ ఉప్పు అయినా వాడచ్చు, మామూలు ఉప్పు అయినా వాడచ్చు. నేను ఇక్కడ పింక్ సాల్ట్ 1 స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే కారం కోసం మిరియాల పొడి తీసుకున్నాను. చాలామంది అసలు కారానికి సంబంధించింది వేయనండి, కానీ మనకి శాస్త్రీయంగా చేసుకునే ఈ ఉగాది పచ్చడిలో తప్పకుండా వేసుకోవాల్సింది మిరియాల పొడి. అలాగే వగరు కోసం నేను మామిడికాయ ముక్కలు, మామిడికాయ కాకుండా మామిడి పిందెలుగా ఉంటాయి కదండి, అది తీసుకోండి, కాయలు కాకుండా. అలాగే ఇది మాత్రం టేస్ట్ కోసమే కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి, ఇది వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మెయిన్గా చేదు కోసం కొత్తగా చిగురిస్తాయి కదా ఈ వసంత ఋతువులో, ఈ వేప పువ్వుని తీసుకొని నీట్గా దుమ్ము లేకుండా వాష్ చేసుకొని వేసుకొని ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవాలి కాబట్టి అన్నీ సమానంగా ఉండాలి రుచి, కాబట్టి సరిపడా నీళ్ళని వేసుకొని కలుపుకొని ఇంకా దేవుడికి నివేదించి మనము తీసుకోవాల్సింది. ఇక్కడ నేను కొంచెం పుట్నాల పప్పు వేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ కోసమే, కానీ వేయాల్సిన అవసరం లేదు. శాస్త్రీయంగా చేసుకునే ఉగాది పచ్చళ్ళలో మాత్రం నేను వాడిన కొబ్బరి కానీ అలాగే ఇప్పుడు వేయబోయే పుట్నాల పప్పు కానీ వేయాల్సిన అవసరమే లేదండి. ఈ తీపి పులుపు వగరు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. అంతే అండి. ఇది దేవుడికి నివేదించి జీవితాల్లో అన్నీ సవ్యంగా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి కోసం తీసుకున్న కుండకి మాత్రం ఎలాంటి దుమ్ము లేకుండా బాగా నీట్గా కడుక్కొని 1-2 గంటలు నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత మాత్రమే ఇలా పచ్చడికి వాడుకోండి. అదేవిధంగా కుండకి బొట్లు, పువ్వులు, ఆకు కుండకి అలంకరించి అందులో చేసిన ఈ పచ్చడిని దేవుడికి ప్రసాదంగా నివేదించుకుంటాము. అంతే అండి. నేను ఈ విధంగా చేస్తాను, మా ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తారు. మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.